ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పండి. ఏప్రిల్ 15లోగా చెల్లించండి. ఇక విషయంలోకి వెళ్తే 2008, 2019 కాలానికి సంబంధించి పెండింగ్లో ఉన్న కరువు భత్యం డిఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిఏ అనేది ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు అని స్పష్టం చేస్తూ 25% బకాయిలను మార్చి 6లోగా చెల్లించాలని, మిగిలిన 75%పై కమిటీ నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సర్వీసెస్ రివిజన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ రూల్స్ 2009 ప్రకారం 2008-2019 కాలానికి ఉద్యోగులు డిఏకు అర్హులు. ఇక బకాయిలు చెల్లింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. బకాయిల చెల్లింపులపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది. ఈ బకాయిలు మొత్తం 41,000 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డిఏ పెంచాలని కోరుతూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నిర్ణయం వెలువడింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. ఈ నిర్ణయం సుమారు 20 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా ఉపశమనం కలిగించనుంది.